మంచిది. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సాధారణంగా జ్ఞానాన్ని బట్టి మనం చాలా అతిశయిస్తూ ఉంటాం. మనకేదైనా తెలిసింది అంటే దాన్ని బట్టి మనం చాలా గొప్పగా అతిశయిస్తూ ఉంటాం. ఇతరులకు తెలియంది మనకు తెలిస్తే చాలా అతిశయిస్తాం. ఇతరులకి ఇంగ్లీష్ రాకుండా మనకి ఇంగ్లీష్ వచ్చిందనుకోండి, ఎలా ఉంటుంది మనకి? అబ్బో, చాలా అతిశయం కదా. ఈ దినాల్లో దాదాపు అందరికి ఇంగ్లీష్ వస్తూ ఉంది, కానీ ఇదివరకు రోజుల్లో చాలా అరుదుగా వచ్చేది. అందుకని ఇంగ్లీష్ మాట్లాడగలిగిన వారు అంటే చూసేవాళ్ళకు కూడా చాలా గొప్పగా ఉండేది. ఒకప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడినా మనకు ఆశ్చర్యంగా ఉండేది కదా. అరే, వాళ్ళకి మాతృభాష అనేది కూడా మనకి ఆలోచన ఉండదు, ఏం మాట్లాడాడరా ఇంగ్లీష్ అనుకుంటాం కదా. అలాగే సైన్స్ గురించిన సంగతులు, లేకపోతే ప్రస్తుతం ఉన్న కరెంట్ అఫైర్స్, వాటి గురించి మనకు ఎక్కువగా అవగాహన ఉంటే చాలా ఎక్కువగా అతిశయిస్తాం. అదే సమయంలో వాక్యం ఎక్కువ తెలిసినా కూడా అతిశయిస్తాం. వాక్యం ప్రకటించేటప్పుడు ఏదైనా ప్రశ్న వేశారనుకోండి, దానికి మనం సమాధానం చెప్పగలిగినా కూడా చాలా సంతోషంగా మనం ఫీల్ అవుతాం. కాబట్టి జ్ఞానం అనేది మనుషులకి చాలా అతిశయాన్ని, సంతోషాన్ని ఇస్తారు. ఏదన్నా ముందుగా తెలుసుకోవటం కదా, అందరికన్నా ముందు నాకు తెలుసు అని చెప్పటం కూడా మనకి చాలా హ్యాపీగా ఉంటారు. టీవీ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా, ఏమంటారు చెప్పండి? ఫస్ట్ రిపోర్ట్ మా ఛానల్లోనే మొట్టమొదట చెప్పాం, TV9 ఎక్స్క్లూజివ్ అని రాస్తూ ఉంటాడు. అంటే మిగిలిన వాళ్ళందరికన్నా మాకు ముందు తెలిసింది. అలాగే కొన్నిసార్లు ఏదన్నా ఒక మంచి శుభవార్త ఇతరులకి చెప్పడానికి కూడా మనకు గనక ముందు తెలిస్తే ఆ సంగతి చెప్పడానికి కూడా చాలా అతిశయిస్తాం. కాబట్టి మనం ఎరిగింది, మనకు తెలిసింది మనకు చాలా అతిశయాన్ని ఇస్తుంది. 1 కొరింథీ 8:1 జ్ఞానము ఉప్పొంగ చేయును అని ఉంది. ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును అని ఉంది. జ్ఞానం ఏం చేస్తాట? ఉప్పొంగ చేస్తాట. నాలెడ్జ్ పఫ్స్ అప్. కాబట్టి ఒట్టిగా జ్ఞానం ఉండటం వల్ల ప్రయోజనం లేదు. ప్రేమ ఏం చేస్తుందా? క్షేమాభివృద్ధి కలుగజేస్తుంది. ప్రేమ లేని జ్ఞానం నిష్ప్రయోజనం. అందుకే ఎబిసి పత్రికలు అంటాడు కదా, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమ అంటాడు. జ్ఞానానికి మించి ఏముండాలట? క్రీస్తు ప్రేమ ఉండాలట. ఇందాక 1 కొరింథీ 8:1 చదువుకున్నాం కదా, ఆ మాట 2వ వచనం కూడా చూద్దాం. చూడండి, 1 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం. ఒకడు తనకేమైనానో తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకను ఏమీయూ తెలుసుకొనినవాడు కాడు. నీకు గనక ఏమన్నా నాకు తెలుసు అనుకుంటే ఈ మాటలు ఏం చెప్తున్నాయంటే ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అని చెప్తుంది. కాబట్టి మనకు తెలిసింది చాలా కొద్దిగే. కాబట్టి కొద్దిగా తెలిసిన దాన్ని బట్టి మనం అతిశయించాల్సిన అవసరం లేదు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది అంటున్నాడు. 1 కొరింథీ 13వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయం 2వ వచనం. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతియు ఎరిగిన వాడైనను
కొండలను పకలింపగల పరిపూర్ణమైన విశ్వాసము గలవారైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. అక్కడేమన్నాడు మధ్యలో ఏమంటున్నాడు? జ్ఞానమంతయు ఎరిగిన వాడైనను. జ్ఞానమంతా ఎరిగినా కూడా ప్రేమ లేని వాడైతే వ్యర్థుడు అంటున్నాడు. 8వ వచనం కూడా చూద్దామా? 8వ వచనం చివరి మాట చదువుతున్నాను. జ్ఞానమైనను నిరర్ధకమగును. జ్ఞానమైనను ఏమవుతుందట? నిరర్ధకమవుతుందట. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చూడండి, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం నుండి చదువుదాం. యెరూషలేమునందు నాకు ముందున్న వారందరికంటేను నేను చాలా ఎక్కువగా జ్ఞానము సంపాదించితననియు జ్ఞానమును విద్యను నేను పూర్ణముగా అభ్యసించితననియు నా మనస్సులో నేను అనుకొంటిని. సొలొమోను ఏమనుకున్నాడ? యెరూషలేములో నాకు ముందున్న వారందరికంటే నాకు ఎక్కువగా జ్ఞానం ఉంది అనుకున్నాడు. 17వ వచనం చూద్దామా? నా మనస్సు నిలిపి జ్ఞానాభ్యాసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకొనుటకు ప్రయత్నించితిని. అయితే ఇదియు గాలికై ప్రయాసపరుటి అని తెలుసుకొంటిని. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ఏమంటున్నాడు అక్కడ? విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత ఏం కలుగుతుందట? విస్తారమైన దుఃఖం కలుగుతుందట. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకం కలుగుతుంది. నిజంగా జ్ఞానం మంచిదే కదా, కానీ అదే సమయంలో జ్ఞానం మాత్రమే కలిగి ఉండి అంతకన్నా విలువైన వాటిని కనుక నీవు కలిగి ఉండకపోతే అది నిష్ప్రయోజనం అంటున్నాడు. మెట్టుకు జ్ఞానం లేకపోతే ఎరుగుట, తెలుసుకొనుట మనకు చాలా అవసరం. ప్రాముఖ్యంగా 3 సంగతులు ఈ ఉదయకాలం మనం తెలుసుకోబోతున్నాం. ఒకటి మనం ఎరిగినవి, రెండవది మనం ఎరుగనివి, మూడవది ఎరుగ చాలనివి. 3 మాటలు మళ్ళీ గుర్తు తెచ్చుకుందామా? మనం ఎరిగినవి, ఎరుగనివి, మూడవది ఎరుగజాలనివి. ఇంగ్లీష్లో ఏమన్నా చెప్పండి? ఎరిగినవి అంటే నోన్ కదా, ఎరుగనివి అంటే అన్నోన్, ఎరుగజాలనివి అంటే అన్నోయబుల్. అంటే ఇంకా అవి ఎరగటానికి వీలైనవి కావు. ఆ 3 సంగతులు మనం ఈ ఉదయకాలం మనం తెలుసుకుందాం. ఎరిగినవి, మనం ఏదైనా ఎరగాలంటే ప్రాముఖ్యంగా 3 మార్గాలు ఉంటాయి. ఉదాహరణకి మన దేవుని వాక్యంలో మనం ఎలా ఎరుగుతున్నామంటే దేవుడు మనకి ప్రత్యక్షత ఇచ్చాడు కదా, దాన్ని బట్టి మనం ఎరిగాం. గాడ్స్ రెవల్యూషన్. అలాగే మన లోకంలో సైన్స్ తెలుసుకోవాలనుకోండి, ఏం చేయాలా? పరిశోధన చేయాలా కదా. కాబట్టి దేవుని ప్రత్యక్షత అన్న ఉండాలా, లేకపోతే మన పరిశోధన అన్న ఉండాలా. మూడవది అనుభవం కూడా మనకు పాఠాలు నేర్పుతుంది కదా. అనుభవం ద్వారా కూడా మనం చాలా తెలుసుకోవచ్చు, చాలా ఎరగచ్చు, ఎక్స్పీరియన్స్. కాబట్టి మనం ఎరిగిన వాటికి 3 మూలాలు ఏంటంటే, ఒకటి ప్రత్యక్షత, 2 పరిశోధన, మూడవది అనుభవం లేకపోతే ప్రయోగం అందాం. అంటే 3 ఒకే రకంగా ఉండేటట్టుగా ప్రత్యక్షత, పరిశోధన, ప్రయోగం. అనుభవం కూడా చాలా నేర్పుతుందండి కదా. పేషెంట్ ఈజ్ హాఫ్ డాక్టర్ అంటారు కదా.
అంటే అర్థం ఏంటి? ప్రతి పేషెంట్ అట సగం డాక్టర్ అట. అంటే వీళ్ళకి తెలిసిందల్లా చెప్పేస్తూ ఉంటాడు. ఈయనకేదో వచ్చినప్పుడు ఈయనకి ఇచ్చిన మందులు అందరూ సరిపోతాయని, ఎవరికి అలాంటి రోగం వచ్చినా ఈయనే ప్రిస్క్రిప్షన్ ఇచ్చేస్తూ ఉంటాడు. ఇక డాక్టర్లు చదివిందంతా వేస్ట్ అనమాట. ఈయనకి వచ్చిన ఆ కాస్త అనుభవమే అందరికీ చెప్పేస్తూ ఉంటాడు. కాబట్టి అనుభవాలు కూడా మనకు పాఠాలు నేర్పుతాయి. వీటన్నిటి ద్వారా మనం ఎరుగుతాం. రెండవది, ఎరుగనివి అంటే అర్థం ఏంటి? ప్రస్తుతానికి మనకు తెలీదు, కానీ ముందు తెలుసుకోవచ్చు, ముందు రోజుల్లో తెలియచ్చు కూడా. ప్రస్తుతానికి అన్నోన్నవి బట్ కెన్ బి నోన్, బట్ నోయబుల్. ఈ తర్వాత ఎప్పుడన్నా కానీ మనం తెలుసుకోవచ్చు. మూడవది, అస్సలు మనం ఎరుగా చాలనేవి, వాటి గురించి ఆలోచించడం అనవసరం, దాన్ని ఎరగాలి అని మనం అభిలషించడం కూడా అవసరం. ఆ మూడు విషయాలు కూడా మన ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. సరే, వెనక నుంచి వద్దాం. ముందు ఎరుగజాలనేవి. చాలా సాధారణంగా మనకేమనిపిస్తుంది అంటే, అన్నీ తెలియాలి, నాకు అన్ని ప్రశ్నలకి సమాధానం రావాలి అనుకుంటాం. అన్నీ తెలియాలి అంటే అన్నీ అర్థం చేసుకోగలిగిన జ్ఞానం నీకు లేదు. మానవ జ్ఞానం పరిమితం. అందుకని అన్ని క్వశ్చన్లకి నాకు ఆన్సర్ రావాలి అని కోరుకోవటం అనేది అవివేకం. కొన్నిటి గురించి ఎక్కువగా ఆలోచించకూడదు కదా, ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. అపొస్తలుడైన పౌలు అనుభవం చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం, లేక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, క్షమించండి 12వ అధ్యాయం 4వ వచనం. అట్టి మనుషుని నేను ఎరుగుదును, అతడు పరదైసులోని కొనుపోబడి వచింపశక్యము కాని మాటలు వినను, ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనుపోబడును, శరీరము లేక కొనుపోబడును, నేను ఎరుగను, అది దేవునికే తెలియదు. ఇక్కడ అపొస్తలుడైన పౌలు తన సొంత అనుభవాన్ని చెప్తా ఉన్నాడు. సొంత అనుభవాన్ని ఎవరిదో అనుభవంలాగా చెప్తున్నాడు. ఏమన్నా అంటే, 14 సంవత్సరాల క్రితం నేను 3వ ఆకాశానికి కొనుపోబడ్డాను. అక్కడ నేను వచింపశక్యము కానీ మాటలు విన్నాను అని చెప్తున్నాడు. అప్పుడు వెంటనే మనకు వచ్చే ప్రశ్న ఏంటి? ఆయన 3వ ఆకాశానికి కొనుపోబడ్డాడు, బ్రతికొండగానే కొనుపోబడ్డాడు. మరి ఎలా వెళ్ళాడు? శరీరంతో వెళ్ళాడా? ఈ శరీరాలు భూమి మీద ఉండటానికే సరిపోతాయి కదా, పరలోకంలో ఉండటానికి ఫిట్ కాదు ఇవి. ఫిట్ ఓన్లీ టు బీ ఆన్ ఎర్త్ కదా. పరలోకంలో ఉండాలంటే మరో శరీరం కావాలి. ఏమంటాం ఆ శరీరాన్ని? మహిమ శరీరం అంటాం కదా. ఈ శరీరం, ఈ రక్త మాంసాలు దేవుని రాజ్యాన్ని స్వాతంత్రించుకోవాలి. కాబట్టి ఇప్పుడు అందరికి వచ్చే డౌట్ ఏంటంటే, పౌలు వెళ్ళాడు అంటున్నాడు, సరే 3వ ఆకాశానికి, మరి ఈ శరీరంతో ఎలా వెళ్ళాడు? లేకపోతే ఈ శరీరం కాకుండా పౌలుకు అప్పుడే మహిమ శరీరం వచ్చిందా? మహిమ శరీరం వచ్చి మళ్ళీ దాన్ని వదిలేసి మళ్ళీ కిందకు వచ్చి ఇద్దగిలించుకున్నాడా కదా? ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వస్తాయి. పౌలు అంటున్నాడు, ఆ ప్రశ్నలన్నీ ఎందుకయ్యా మనకి? నేను 3వ ఆకాశానికి కొనుపోబడింది వాస్తవం, మరి నాకే తెలియదు అది. నేను శరీరంతో కొనుపోబడ్డానో శరీరం లేక కొనుపోబడ్డానో నాకు తెలియదు. ఎవరు తెలుసు? అది దేవునికే తెలుసు. దాని గురించి ఎక్కువ ఆలోచించడం అనవసరం. ఈయన శరీరంతో వెళ్ళాడా? భౌతికమైన శరీరంతో వెళ్ళాడా? మహిమ శరీరంతో వెళ్ళాడా? లేకపోతే షార్ట్ టైంకి మహిమ శరీరం ఆయనకి ఇచ్చి దేవుడు మళ్ళీ తీసేసుకున్నాడా?
ఇలాంటి ఆలోచనలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది మన ఆలోచనలకి మించింది. అవి ఎరుగజాలనివి. చాలాసార్లు మనుషులకి ఏంటంటే మనం ఏది ఆ ఎరుగజాలమో వాటి మీద చాలా ఆసక్తి ఉంటుంది, వాటి గురించి తెలుసుకోవాలా ఉంటుంది. అందుకే పౌలు స్పష్టంగా చెప్తున్నాడు, అయ్యా వెళ్ళింది నేను వాస్తవం, కానీ నాకు తెలీదు, ఎవరో తెలుసు, దేవునికే తెలుసు. నేను దాని గురించి ఆలోచించట్లేదు, మీరు కూడా ఆలోచించవద్దు. అలాగే మరొక సందర్భం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది, తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచును ఉద్దేశించును వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. ఇక్కడ అంటున్నాడు, తండ్రిని ఎరగాలంటే ఎవరు ఎరగలరు? కుమారుడు ఎరగలరు. కుమారుడితో పాటు ఇంకెవరట? కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచ ఉద్దేశించడం. ఎవరికి బయలుపరచాలని ఉద్దేశించాడు ఆయన? మనకే కదా, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళకి. కాబట్టి తండ్రిని తెలుసుకోవటం ఎవరికి సాధ్యం? కుమారునికి సాధ్యం, అలాగే మనకు కూడా సాధ్యం. కానీ కుమారుని తెలుసుకోవటం ఎవరికి సాధ్యమట? ఆ మొదటి మాట చూద్దామా? ఏమంటున్నాడు? తండ్రిగాక ఎవడునో కుమారుని ఎరుగడు. కుమారుణ్ణి తెలుసుకోవటం మనకు కాదు, మనకు సాధ్యం కాదట. కుమారుడు అనగానే ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. చాలామందికి వచ్చే అనుమానం కదా, చాలామందికి వచ్చే సందేహాలు. మన ప్రభువు ఎలాంటి వాడు? ఆయన 100% దేవుడు, అలాగే 100% మానవుడు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం మనుషులకి కదా. అరే, ఒక ఆయన ఎలాగూ పరిపూర్ణమైన దేవుడిగా ఉంటాడు, అదే సమయంలో పరిపూర్ణమైన మానవుడిగా ఉంటాడు. పరిపూర్ణమైన దేవుడు అంటే అన్నీ తెలియాలి కదా. పరిపూర్ణమైన మానవుడు అంటే అన్నీ తెలియకూడదు. ఒకప్పుడు ఆయనే అంటాడు, కాలాలు సమయాలు నా చేతిలో లేవు, నాకు తెలియదు అంటాడు. ఒక్కప్పుడే నాకు అన్నీ తెలుసు అంటాడు. ఒకవైపేమో పరిపూర్ణమైన దేవుడు, మరొక వైపేమో పరిపూర్ణమైన మానవుడు. ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం మనకి. 50-50 అంటే అర్థం చేసుకోగలం కదండి. 50% దేవుడు, 50% మానవుడు అంటే ఈయన దగ్గర దేవుని లక్షణాలు సగం ఉన్నాయి, మనిషి లక్షణాలు సగం ఉన్నాయి అని అర్థం చేసుకోగలం. కానీ 100 అంటే అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఇప్పుడు మనుషులకు వచ్చే ఆలోచన ఏంటంటే, ఏంటి ఆయన ఎలాంటోడు? ఆయన దేవుడు అంటున్నారు, అదే సమయంలో మానవుడు అంటున్నారు. భూమి మీద ఆయన ఎలాగూ ఆయన ఉండగలిగాడు అని చాలామందికి సందేహం కదా. ఇప్పుడు ఏమన్నాడు? అయ్యా, వాటి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. కుమారుడు ఎలా ఉంటాడో, కుమారుడు ఎలా ఎగ్జిస్ట్ అవుతాడో ఎవరు ఎరుగుతాడా? తండ్రి ఎరుగుతాడు. నువ్వు వెనక్కిపోయినా పర్లా. ఆయన అలాగూ 100% దేవుడిగా 100% మానవుడిగా ఉండటం నీకు అర్థం కాకపోయినా, నువ్వు ఊహించుకోలేకపోయినా దాని గురించి నువ్వు కలవరపడాల్సిన అవసరం లేదు. కాబట్టి చాలా విషయాల్లో మనకి అనేకమైనటువంటి సందేహాలు ఉంటాయి. అన్నీ నాకు అర్థం కావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎప్పుడు వస్తాడు? ఆయన రాకడికి
డేట్ కావాలి అని చాలామందికి ఉత్సాహం కదండి. ఏ రోజు వస్తాడు దాని కొరకు చాలామంది క్యాలిక్యులేషన్లు వేశారు. అంతకుముందు రకరకాలు చెప్పారు కదా. 1988 సంవత్సరంలో ఆయన వచ్చేస్తాడు అని చెప్పారు. ఇశ్రాయేలు రాజ్యం 48వ సంవత్సరంలో ఏర్పడింది. ఆ తర్వాత 40 ఏళ్ళు అంటే ఒక తరం. ఇవన్నీ జరగకముందు ఈ తరము గతించదు అని రాయబడింది. కాబట్టి 48కి 40 కలిపితే అంత 88. కాబట్టి 88లో ప్రభు వస్తాడు అని కొంతమంది క్యాలిక్యులేషన్ వేశారు. వచ్చాడు ఆయన? లేదు కదా. ఇట్లాంటి క్యాలిక్యులేషన్లు అప్పుడు వేస్తున్నారు, ఇప్పుడు వేస్తున్నారు. దేవుడు ఆయన ఏ రోజు వస్తాడు అని తెలుసుకోవటానికి ప్రయత్నం ఆయన చేయమనలేదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తప్పకొస్తాడు, అది తెలుసుకోవాలి. దేవుడు త్వరగా వస్తాడు, అది కూడా తెలుసుకోవాలి. మూడవది, ఆయన వచ్చినప్పుడు ఏం చేయాలా? ఆయన ఎదుర్కోవాలి కదా. ప్రభు తప్పకొస్తాడు, ప్రభు త్వరగా వస్తాడు. ప్రభు వచ్చినప్పుడు ఆయన్ని ఎదుర్కోవాలి. అవి తెలుసుకుంటే చాలు. ఏ రోజు వస్తాడు డేట్లు కనుక్కోవాల్సిన అవసరం లేదు. దేవుడు ఇలాంటి టైం ఫ్రేము కొన్నిసార్లు మాత్రమే ఇచ్చాడు కదా. ఒకటి, ఇశ్రాయేలు ప్రజలకి ఏమన్నా అంటే మీరు బబులోనికి వెళ్తారు, మళ్ళీ 70 సంవత్సరాలకి మళ్ళీ వెనక్కి వస్తారు అని ఓ టైం ఫ్రేమ్ ఇచ్చాడు. అలాగే దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో 70 వారముల దర్శనం అని ఒక దర్శనం ఇవ్వబడింది. దాంట్లో కూడా అన్ని టైంలు చెప్పాడు. అలా ఆయన టైం చెప్పింది కొద్దిసార్లే, అన్నిసార్లు ఆయన టైం ఫ్రేము చెప్పలేదు. కాబట్టి ఏ రోజు ఎప్పుడు అని తెలుసుకోవాల్సిన అవసరం మనకి లేదు. పలానా రోజు వస్తాడు అని ఊహించాల్సిన అవసరం మనకు లేదు. కానీ ఏ రోజు వచ్చినా ఆయన కలుసుకోవటానికి మాత్రం సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇలాంటివి మనం ఎరుగజాలని వాటి మీద మనకు చాలా ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది అని మనం దీంట్లో అర్థం చేసుకుంటున్నాం. కాబట్టి దీంట్లో అనవసరమైన క్యూరియాసిటీ మనం చూపించటం ఇది అనవసరం అని మన ఈ మాటలో మనం తెలుసుకుంటున్నాం. కాబట్టి మొదటిది ఎరుగజాలనిది, అన్నోయబుల్ అంటే వెనక నుంచి ముందుకు వస్తున్నాం మనం. మొదటిది అన్నోయబుల్. రెండవది మనం ఎరుగనిది, అన్నోన్. అంటే అర్థం ఏంటనమాట, మనకి ఇప్పుడు తెలీదు కానీ ఓ రోజు తెలుసుకోవచ్చు. తెలుసుకోలేనిదేం కాదు అది, కానీ ప్రస్తుతానికి మాత్రం మనకి తెలియదు. మనం ఎరుగనివి అంటే ఇప్పుడు మనం ఎరుగం కానీ ముందు దినాల్లో మనం ఎరగవచ్చు. ఈ కొత్త నిబంధన రాసే దినాల్లో అపొస్తలుడైన పౌలు ఏమన్నాడో చూద్దాం. చూడండి, 1 కొరింథీ 13వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ 13వ అధ్యాయం 9వ వచనం. మనము కొంతవరకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. ఏమన్నాడు అక్కడ? మనం కొంత మట్టుకు ఎరుగుదము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాం, కానీ ఇంకా పూర్ణమైంది వస్తట. అది వచ్చినప్పుడు మనకి ఇంకా ఎక్కువ అవగాహన వస్తుంది అంటున్నాడు. ఇప్పుడు 12వ వచనం చూద్దాం. చూడండి, 12వ వచనం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరుగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. ఇప్పుడు కొంత మట్టుకు ఎరుగుదు, ఒకప్పుడు కొంతకాలం తర్వాత పూర్తిగా ఎరుగుతూ ఉంటున్నాడు. అంటే ఈ మాటలు ఎవరి గురించి రాశాడంటే ఆ మొదటి శతాబ్దంలో ఉన్న వారికి రాశాడు. ఆ మొదటి శతాబ్దంలో ఉన్న వాళ్ళకి
వాళ్ళ చేతులు ఏం లేదు, క్రొత్త నిబంధన లేదు కదా. అందుకని ప్రవక్తలు ప్రవచించేవాళ్ళు, వారి చేతిలో ఉన్నది ఏంటంటే పాత నిబంధన గ్రంథం ఉంది. అలాగే కొందరు ప్రవక్తలు ప్రవచించేవాళ్ళు. అలాగే అపోస్తలులు వారు పాత నిబంధనలోని లేఖనాలు తీసుకొని వీరికి బోధించేవాళ్ళు. అవే కానీ వీళ్ళకి పరిపూర్ణమైన క్రొత్త నిబంధన వాళ్ళకి లేదు. అందుకని వాళ్ళతో అన్నాడు, ఇప్పుడు మనం కొంత మట్టుకు ఎరుగుదామయ్యా, కానీ ఒకరోజు పరిపూర్ణమైన ప్రత్యక్షత మనకు వస్తుంది. వెన్ న్యూ టెస్ట్మెంట్ ఈజ్ కంప్లీట్ యూ కెన్ నో ఫుల్లీ, మీరు అప్పుడు పూర్తిగా ఎరుగలరు అంటున్నాడు. ఆ రోజు వాళ్ళు పూర్తిగా ఎరుగరు, కానీ తర్వాత పూర్తిగా ఎరిగారు. ఇప్పుడు మనకైతే ఆ క్రొత్త నిబంధన పూర్తి ప్రత్యక్షత మనకు ఉంది కాబట్టి వాళ్ళు ఎరగంది కూడా మనం ఎరుగుతున్నాం. కాబట్టి ఎరుగనివి అంటే అర్థం ఏంటంటే ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఎరుగం, కానీ ఒకరోజు మనం ఎరగవచ్చు. ఇంతకుముందు దినాల్లో కొన్ని రోగాలకు అసలు ముందే లేదు కదండి. ఇంచుమించుగా ఒక 40 సంవత్సరాల క్రితం కొత్తగా HIV అనే వైరస్ కనుగొనబడింది. అప్పుడు అసలు ముందున్న దానికి ఏమీ లేదు. HIV వస్తే చనిపోవటమే. కానీ ఈ దినాల్లో దాన్ని పూర్తిగా తగ్గించలేం, కానీ ఏం చేయొచ్చు, దాన్ని మేనేజ్ చేయొచ్చు. అలాగే ఒకప్పుడు కుష్ఠరోగానికి మందు లేదు కదా, ఇప్పుడు మనకి దానికి ఒక ట్రీట్మెంట్ ప్రోటోకాల్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు నయం చేయొచ్చు. అలాగే ట్యూబర్క్యులోసిస్, ఇంతకుముందు అసలు ఫ్యాంటల్ అది వస్తే చనిపోవటమే, ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఓ మంచి కోర్స్ వచ్చింది, అది తీసుకుంటే పూర్తిగా 100% మనం స్వస్థత పొందవచ్చు. కాబట్టి ఒకప్పుడు లేనివి ఇప్పుడు రావచ్చు కదా. జాన్కి ఇప్పుడు వచ్చిన దానికి ప్రస్తుత కాలంలో దానికి ఏమీ ట్రీట్మెంట్ లేదు. ఒకవేళ కొంతకాలం తర్వాత రీసెర్చ్ జరిగి దానికి కూడా ట్రీట్మెంట్ రావచ్చేమో కదా, చెప్పలేము. కాబట్టి ఇప్పటికీ మనకు తెలియదు, కానీ ముందు దినాల్లో దాన్ని మనం ఎరుగగలమేమో. కాబట్టి ఇప్పుడు మనం ఎరుగనేవి కొన్ని ఉన్నాయి, కానీ సమ్డే మనం వాటిని కూడా ఎరగవచ్చు. శాస్త్ర పరిశోధనలు పెరుగుతూ ఉంటే అనేక క్రొత్తవి కనుక్కోగలుగుతున్నారు. కాబట్టి ఇంతకుముందు అవగాహన లేని వాటి గురించి ఎక్కువ అవగాహన వస్తూ ఉంది. శాస్త్ర పరిశోధనలో తెలుసుకున్న వారికి కూడా ఆ జ్ఞానం ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. దేవుడు ఇవ్వందే వాళ్ళకేం రాదు. చదువుదాం ఒకసారి 94వ కీర్తన 10వ వచనం చూద్దాం. చూడండి, 94వ కీర్తన 10వ వచనం. అన్యజనులను శిక్షించువాడు 94:10 మనుష్యులకు తెలివి నేర్పువాడు దండింపక మానునా. ఇక్కడ దేవుని ఏమంటున్నాడు చెప్పండి? మనుష్యులకి ఏమి నేర్పుతా అంటే ఆయన తెలివి నేర్పుతాడు. కాబట్టి తెలివి నేర్చుకున్నది ఎవరి వల్ల? దేవుని వల్లే. కాబట్టి శాస్త్రజ్ఞులు వారి పరిశోధనలు చేసి క్రొత్త కనుక్కున్నా అది ఎవరి వల్ల అన్నమాట? దేవుడు వారికి ఇచ్చిన తెలివి వల్ల. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాలు చూద్దాం. చూడండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21-22 వచనాలు. ఆయన కాలములను సమయములను మార్చువాడయుండి రాజులను త్రోసివేయుచు నియమించుచు ఉన్నవాడును, వివేకులకు వివేకమును జ్ఞానులకు జ్ఞానమును అనుగ్రహించువాడునై ఉన్నాడు. ఏం చేస్తాడట? వివేకులకు వివేకం ఇస్తాడట, జ్ఞానులకి జ్ఞానం ఇస్తాడట. ఇప్పుడు 22వ వచనం కూడా చూద్దాం. 22వ వచనం.
ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకు తెలియను. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. మరుగు మాటలను మర్మాలని ఆయన బయలుపరుస్తాడట. అంధకారములో ఉన్న సంగతులు ఆయనకు తెలియను, వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్ద ఉన్నది. ఇప్పటికి అంధకారంలో ఉంది అంటే ఇప్పుడేమి దాని గురించి తెలియదు, కానీ ఒకరోజు దానికి కూడా ఆయన వెలిగిస్తే అది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు మనకు తెలియకపోయినా ఒకరోజు మనం తప్పకుండా తెలుసుకోవాలి. యేసుక్రీస్తుని గురించి కూడా అంతే. యేసుక్రీస్తుని గురించి కూడా ఇప్పుడు మనకు తెలిసింది కొద్దైనా మన క్రైస్తవ జీవితంలో ముందుకు వెళ్తూ ఉంటే దినదినం ఏం చేస్తూ ఉంటాం, ఆయన్ని క్రొత్తగా ఎరుగుతూ ఉంటాం. ఆయన గురించి ఇంకా మరి ఎక్కువ జ్ఞానం పొందుతాం కదా. అపొస్తలుడైన పౌలు అంటాడు అదే మాట. చదువుదాం ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. ఏ విధము చేత నేను మృతుల్లో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సహానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. ఆ మాట గమనించారా? ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం. పౌలు అంటున్నాడు, నేను రోజు రోజుకి ఆయన ఇంకా ఎక్కువ ఎరగాల, అలాగే ఆయన పునరుద్ధాన బలాన్ని ఎరగాల. ఈరోజు ఎరిగింది కొంత, కానీ ఉండే కొద్దీ దాని గురించి మరి ఎక్కువ ఎరుగలను అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఎరుగకపోయినా ముందు దినాల్లో ఇంకా మరి ఎక్కువగా ఎరుగలం. సాధారణంగా గతం దాన్ని అవగాహన చేసుకోవచ్చు కదా, గతాన్ని తెలుసుకోవచ్చు ఎప్పటికైనా పరిశోధన చేస్తే. ఉదాహరణకి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రోజు పుట్టాడో తెలుసా మనకి? తెలియపోవటం ఏంటన్నా, డిసెంబర్ 25 అంటారా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ రోజు పుట్టాడో మనకు తెలియదు, డేట్ మనకు తెలియదు. ఏమో ఒకవేళ పరిశోధనలు చేసి ఇంకా ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఏమన్నా వచ్చి అవి లేఖన భాగాలతో సరితూగేట్టుగా ఉంటే ఒకవేళ ముందు దినాల్లో ఏం చెప్పచ్చు, ఆయన పుట్టిన రోజు ఏదో కరెక్ట్గా చెప్పచ్చు. కాబట్టి గతంలో జరిగిన సంగతులు పరిశోధన ద్వారా కొంతకాలానికి మనకి తెలియచ్చు. అయితే భవిష్యత్తు సంగతులు, ఆ భవిష్యత్తు సంగతులు మనం తెలియదు. కాకపోతే భవిష్యత్తుని మనం ఏం చేస్తామంటే ఊహిస్తాం, ముందుగా ప్రిడిక్ట్ చేస్తాం. భవిష్యత్తుని ముందుగా ప్రిడిక్ట్ చేస్తాం. కానీ మనం ప్రిడిక్ట్ చేసేది గ్యారంటీయా? కాదు. చాలాసార్లు మన అనుభవాన్ని బట్టి, పరిస్థితులను బట్టి మనం చక్కగా ఊహించవచ్చు భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని, కానీ దానికి పూర్తి గ్యారంటీ మాత్రం లేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఏం జరుగుతుందో ఎవరం కూడా మనం చెప్పలేం. చాలామంది ఏ రోజు రేపేం జరుగుతుందో తెలుసుకోవటానికి కొంతమంది భవిష్యత్ చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు కదా, జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు చెప్పగలరా? ఎవరు చెప్పలేరు. నిజానికి వాళ్ళని ఆశ్రయించటం అజ్ఞానం, అవివేకం. ఎవరికి భవిష్యత్తు తెలియదండి, మానవులు ఎవరికి. ఎవరైనా ఊహించగలరు అంతేగాని భవిష్యత్తును ఖచ్చితంగా చెప్పగలిగిన వాళ్ళు ఎవ్వరూ లేరు. కాబట్టి ఏ క్రైస్తవుడు కూడా భవిష్యత్తుని చెప్పేవారిని ఆశ్రయించటం సరి అయింది కాదు, అసలు ఆశ్రయించకూడదు. దేవుని వాక్యంలో స్పష్టంగా చెప్పబడింది, వాళ్ళు చెప్పేది, వాళ్ళ మాటలన్నీ కూడా దురాత్మ సంబంధమైనవే కానీ దేవుని సంబంధమైనవి కావు. ఒక మాట చదువుదామా?
ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 11, 12 చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం. పదకొండు 12 వచనాలు. కర్ణపిశాచనడుగు వాని నేను, దయ్యముల యొద్ద విచారణ చేయవాని నేను మీ మధ్య ఉండనీయొకడి. అది 10వ వచనం చదివితే ఇంకా వివరంగా ఉంది మనకి. 10వ వచనం ఏమంటా అంటే, తన కుమారునేను తన కుమార్తెనేను అగ్నిగుండము దాటించువాని నేను, శకునము చెప్పు సోదిగాని నేను, మేఘ శకునములను కానీ సర్పశకునములు కానీ చెప్పువాని నేను, చెల్లంగి వాని నేను, మాంత్రికునైనను ఇంద్రజాలకునైనను కర్ణపిశాచనడుగు వారినైనను దయ్యములద్ద విచారణ చేయవాని అయినను మీ మధ్య ఉండనీయొకడి. వీటిని చేయు ప్రతివాడును యెహోవాకు హేయుడు. ఇలాంటి చేసేవాళ్ళంతా యెహోవాకు హేయులు. అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగేవాళ్ళు అంతకన్నా హేయులు కదా. ప్రభువుని నమ్ముకున్నామని తిథులు, నక్షత్రాలు, ముహూర్తాలు కదా, భవిష్యత్తును తెలుసుకోవటానికి ప్రయత్నించేవాళ్ళు, ఇలాంటి పనులు చేసేవాళ్ళు అందరూ ఏమనాలి వాళ్ళని? యెహోవాకు హేయులు. వాటిని మీరు ఏమాత్రం ఆశ్రయించకూడదు అంటున్నాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13, 14 వచనాలు కూడా చూద్దాం. యెషయా గ్రంథం 47వ అధ్యాయం 13, 14 వచనాలు. నీ విస్తారమైన యోచన వలన నీవు అలసియున్నావు. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పువారు నిలువబడి నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించము. జ్యోతిష్కులు, నక్షత్ర సూచకులు, మాసచర్య చెప్పేవారు నీ మీదకు వచ్చినవి రాకుండా నిన్ను తప్పించి రక్షించుదురేమో ఆలోచించము అంటున్నాడు. నీ మీదకు వచ్చే విపత్తు నుంచి వాళ్ళు నేను రక్షించగలరా? చాలామంది ముహూర్తాలు చూసుకునే బయలుదేరతారు కదండి. ఈ యాక్సిడెంట్లు జరిగేవన్నీ కూడా ఎక్కువ మంది ముహూర్తాలు చూసుకుని బయలుదేరిన వాళ్ళే. కాబట్టి వాళ్ళెవరు మీకు జరగబోయేది ఎవరు కూడా చెప్పలేరు. అలాంటి వారిని ఓ విశ్వాసి ఆశ్రయించటం, వారిని సంప్రదించటం అది ఖచ్చితంగా యెహోవాకు హేయ. కాబట్టి ఎవరు కూడా ఇలాగ ప్రిడిక్షన్స్ చేయడానికి లేదు. అలాగే ప్రవచనం, దేవుని వాక్యంలో ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం అది ఖచ్చితమైంది. ఎందుకంటే దేవుడు మనకు బయలుపరిచేది భవిష్యత్తులో ఏం జరుగుతుంది అని. దేవుడిచ్చిన ప్రవచనాలు నమ్మదగినవి. ప్రవచనాలు నమ్మదగినవి, కానీ ప్రవచనాలు వ్యాఖ్యానం చెప్పి మనకు చెప్పేవాళ్ళు ఒకప్పుడు వాళ్ళు పరిపూర్ణులు కాకపోవచ్చు, వాళ్ళ ఇంటర్ప్రిటేషన్స్ ఫెయిల్ అవ్వచ్చు, కానీ ప్రవచనాలు మాత్రం అవి సత్యమైనవి. దేవుని వాక్యంలో అనేక ప్రవచనాలు రాయబడ్డాయి భవిష్యత్తును గురించి. కొన్నిసార్లు ఆ ప్రవచనాలు చాలామంది గొప్ప భక్తులు కూడా సరిగా దాన్ని అర్థం చేసుకోలేకపోయారు, సరిగా చెప్పలేకపోయారు. ఉదాహరణకు లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనాన్ని చాలా దినాలు మనుషులు దాన్ని సరిగా అర్థం చేసుకోలేకపోయారు, మంచి గొప్ప భక్తులు కూడా. 21వ అధ్యాయం 24వ వచనం చూద్దామా. వారు కత్తివాత కూలుదురు, చెరపట్టిన బడిన వారై సమస్తమైన అన్యజనుల మధ్యకు పోదురు. అన్యజనుల కాలములు సంపూర్ణమగు వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడును. ఈ మాటను ఆధారంగా చేసుకుని ఏమన్నారంటే అందరూ, ఇదిగో యేసు ప్రభువు వచ్చిందాక యెరూషలేము అన్ని జనుల చేతిలోనే ఉంటుంది, అంటే ఇశ్రాయేల్ యొక్క చేతిలోనికి రాదు అని
చాలామంది అభిప్రాయపడ్డారు. కానీ నిజానికి ఈ ఒక్క మాటను తీసుకొని అలా చెప్పడానికి లేదు. 1948 సంవత్సరంలో ఇశ్రాయేల్ దేశం ఏర్పడింది కదా. కాబట్టి ఇశ్రాయేల్ దేశం ఇంకా పూర్తిగా అన్ని జనుల చేతిలో లేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే యేసుప్రభు వచ్చిందాక అసలు ఇశ్రాయేలు దేశం అనేది ఉండదు, యెరూషలేము అన్ని జనుల యొక్క కిందే ఉంటుంది అనుకున్నారు. అది వాస్తవం కాదు. ఎందుకంటే ఆ దినాల్లో వారికున్న వెలుగును బట్టి వాళ్ళు అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు తెలుసుకోగలిగారు, ఇదిగో ముందుగానే ఇశ్రాయేలు దేశం ఏర్పడుతుంది అని, యెరూషలేము పట్టణం వారి యొక్క చేతిలో ఉంటుంది అని మరి ఎక్కువ అవగాహన కలిగింది. కాబట్టి ప్రవచనాలు ఖచ్చితమైనవి, నిశ్చయమైనవి. కానీ చాలాసార్లు దాన్ని అర్థం చేసుకోవటంలో కొన్ని పొరపాట్లు ఉండవచ్చు. ఏది ఏమైనా భవిష్యత్తును గురించి మనం తెలుసుకోవటం. భవిష్యత్తు ఓ జ్యోతిష్కుడు చెప్పేది కాదు. దేవుని వాక్యంలో ప్రవచించబడిన భవిష్యత్తు మాత్రమే నమ్మదగింది. అదే సమయంలో దాంట్లో కూడా మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటి, ఆ ప్రవచనాన్ని కూడా అర్థం చెప్పేవాళ్ళు నరులు మాత్రమే కదా. కాబట్టి కొన్నిసార్లు వాళ్ళు కూడా ఫెయిల్ అవ్వచ్చు. కాబట్టి గతాన్ని పరిశోధించి మనం తెలుసుకోగలం. భవిష్యత్తుని దేవుడు మనకి ఎంతవరకు ప్రత్యక్షపరిచాడో అంతవరకు మాత్రం మనం తెలుసుకోగలం. కాబట్టి ఈరోజు మనం తెలియపోయినా ఒకరోజు మనం దాని గురించి తెలుసుకోగలం. 2 విషయాలు మనం చూసాం కదా ఇప్పటివరకు. ఒకటి మనం ఎరుగజాలనివి, రెండవది మనం ఎరుగనివి. అంటే ప్రస్తుతానికి మనం ఎరుగో, ముందు దినాల్లో మనం ఎరగవచ్చు. ఇప్పుడు మూడవది మనం ఎరిగినవి కదా. విశ్వాసులకి దేవుడు చాలా సంగతులు తెలియచేశాడండి. మనం ఎరిగినవి కూడా చాలా ఉన్నాయి. మనము ఎరుగుదము అని చాలా చోట్ల మాట్లాడాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 11వ వచనం. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. శిష్యులతో అంటున్నాడు మన ప్రభు. వాళ్ళకి ఏం అనుగ్రహించబడిందట? పరలోక రాజ్య మర్మములు తెలుసుకుంటే వారికి అనుగ్రహించబడిందట. ప్రభు నమ్మని బిడ్డలకు మనకి దేవుడు అనుగ్రహించిన ఆధిక్యత ఏంటంటే పరలోక రాజ్య మర్మములను మనం గ్రహించగలం కదా. దేవుడు మనకి అంతటి ఆధిక్యత ఇచ్చాడు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు చూద్దాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనాలు. అయితే మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరుగని వారైనందున నేను రాయలేదు, కానీ మీరు దాన్ని ఎరిగి ఉన్నందున, ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందున మీకు రాయుచున్నాను. ఇక్కడ అంటున్నాడు, మీరు పరిశుద్ధిని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు అంటున్నాడు. సమస్తము ఎరుగుదరాడు అంటే ప్రభునమైన బిడ్డలు ఎరిగినవి చాలా చాలా ఉన్నాయి. అనేకమైన మర్మాలు దేవుడు మనకి అనుగ్రహించాడు. ఇలాంటి మాటలు మనకి దేవుని వాక్యంలో చాలా కనిపిస్తాయి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనంలో మనం ఎలా ఉన్నామో, మన సంబంధం ఎలా ఉందో తెలియజేస్తా ఉన్నాడు. చూద్దాం, చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. దీనివల్ల మనము ఆయన యందు నిలిచున్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏం తెలుసుకుంటున్నామట? మనము ఆయన యందు నిలుచున్నామనియు ఆయన మన యందు ఉన్నాడని. మనము ఆయన యందు ఉన్నామట, ఆయన మన యందు ఉన్నాడు. ఎంత మ్యూచువల్లీ బౌండ్ చూడండి. మనం ఆయనలో ఉన్నాం, ఆయన మనలో ఉన్నాడు. మన సంబంధాన్ని గురించి కూడా
మనం ఎరుగుదాం. 2 కొరింథీ 8:9 మనకు తెలుసు కదా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు ఎరుగుదురు కదా అంటాడు. ఆయన కృప గురించి కూడా మనకు తెలుసు. అలాగే 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. 2 కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనదినైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. పరలోకంలో మనకు నిత్యమైన నివాసం దేవుని చేత కట్టబడిందట. అంటే మనం పొందబోయే మహిమ దేహాన్ని గురించి మాట్లాడుతున్నాడు. మనకు దేవుడు అనుగ్రహించిన మహిమ దేహాన్ని గురించి కూడా మనం ఎరుగుదుము అంటున్నాడు. కాబట్టి మనం చాలా విషయాలు ఎరుగుదాం. ఇవి మాత్రమే కాదు, దేవుని వాక్యంలో అనేక సంగతులు మనకు ఎరుగుదాం. అందుకే అంటున్నాడు, వారికి అనుగ్రహించబడలేదు కానీ మీకు అనుగ్రహించబడింది. మర్మాలని తెలుసుకునే ఆధిక్యత మీకు అనుగ్రహించబడింది. ప్రభు నమ్మిన బిడ్డలమైన మనం, దేవుడు మనకు ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అనేకమైన మర్మాలు తెలుసుకునేటువంటి ఆధిక్యత ఇచ్చాడు. అవి తెలుసుకున్నాం, దాన్ని బట్టి మనం సంతోషిస్తున్నాం, దాన్ని బట్టి మనం ఆనందిస్తూ ఉన్నాం. ఓ విశ్వాసికి ఎరిగిన సంగతులు ఏంటో అవి లెక్కలేనని మనకు దేవుని వాక్యంలో మనకు కనిపిస్తాయి. అదే సమయంలో మానవులందరికీ ఎరిగిన సంగతులు కూడా చాలా ఉన్నాయి. విశ్వాసులకు మాత్రమే కాదు, మానవులందరికీ తెలిసిన సంగతి. ఆ సంగతులు ఏంటో ప్రభు చిత్తమైతే మనం మరొక వారం మనం చూద్దాం. మానవుడు ఏమేమి ఎరుగునో, మానవుడు ఎరిగి ఎరగనట్టుగా నటిస్తాడు కదా, ఎరగనట్టుగా నటిస్తాడు. మానవుడు ఏమి ఎరుగునో ఆ సంగతులు మనం తర్వాత ధ్యానం చేస్తాం. ఈ దినం మనం తెలుసుకున్న సంగతులు 3 సంగతులు మనం తెలుసుకున్నాం కదా. ఒకటి, మనం ఎరుగజాలని వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యంలో చాలా సందేహాలు వస్తూ ఉంటాయి మనకి కదా. అన్ని సందేహాలకి మనకు సమాధానాలు కావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. అలాగే దేవుని వాక్యంలో మనం ఎరుగనివి కూడా చాలా ఉన్నాయి. అవి కూడా ముందు దినాల్లో మనం ఎరగొచ్చు. అలాగే ఇప్పటికే మనం ఎరుగని చాలా ఉన్నాయి. వాటిని బట్టి మనం సంతోషించి మనం అతిశయించవచ్చు. అలాగ దేవుడు మనకు అనుగ్రహించిన ఆ భాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం, కనపరుద్దాం. ఆయనని ఎరిగి ఉన్నాం కాబట్టి మనం ఆయన మాట చొప్పున నడుచుకునే వారంగా ఉండాలి. మనకి ఎంత తెలియచేయబడిందో దేవుడు మన నుంచి అంత ఎక్స్పెక్ట్ చేస్తాడు. మనకి ఎంత వెలుగు ఇవ్వబడిందో దాని ప్రకారం దేవుడు మనల్ని ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటాడు. మనకు అన్నీ తెలిసి వాటి ప్రకారం నడుచుకోలేకపోయామనుకోండి, తెలియకపోవటం మేలు దానికన్నా. అన్నీ తెలిసి కూడా దాని ప్రకారం నడుచుకోలేకపోతే అది చాలా చాలా దేవునికి అయిష్టమైన సంగతి. ప్రభు నమ్మిన బిడ్డలం దేవుడు మనకు అనుగ్రహించిన వాటిని ఎరిగి వాటి ప్రకారం నడుచుకునే వారంగా ఉండాలి. అలాగూ దేవుని సన్నిధిలో ఇంకా ఎక్కువగా దేవునికి సన్నిహితంగా జీవిస్తూ దేవుని ఘనపరిచే వారంగా ఉందాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.